హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ అదేవిధంగా డిఎస్సి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూల్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కింద మనకు ఏపీ టెట్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఫిబ్రవరి 8వ తారీఖున ఏపీ టెట్ నోటిఫికేషన్ వస్తుంది. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ చూసినట్లయితే ఫిబ్రవరి 12వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఏపీ టెట్ యొక్క నోటిఫికేషన్ చూసినట్లయితే రేపు విడుదల చేయడం జరుగుతుంది. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ చూసినట్లయితే ఫిబ్రవరి 12వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ ఫీ త్రో పేమెంట్ గేట్వే చూసినట్లయితే ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఏపీ టెట్కు పేమెంట్ చేయడానికి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ డిఎస్ చూసినట్లయితే ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 21వ తారీఖు వరకు పేమెంట్ చేయడానికి అయితే ఆప్షన్స్ అయితే డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రో చూసినట్లయితే ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ఏపీ టెట్కి అయితే ఇవ్వడం జరిగింది డేట్స్. ఏపీ డిఎస్సి చూసినట్లయితే ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. ఇక మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీకు ఏపీ టెట్కి అయితే 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఇవ్వడం జరిగింది. డిఎస్సికి అయితే 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ యొక్క స్కెడ్యూల్ కింద. అదేవిధంగా టెట్కు ఏపీ టెట్కు మోక్ టెస్ట్ అవైలబిలిటీ చూసినట్లయితే 19వ తారీఖున ఉంటుంది. డిఎస్సికి అయితే 24వ తారీఖున అయితే ఉంటుంది ఫిబ్రవరి. అదేవిధంగా డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ చూసినట్లయితే ఏపీ టెట్కి సంబంధించి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ డిఎస్సి సంబంధించి మార్చి 5వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ వచ్చేసి. అదేవిధంగా షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఏపీ టెట్కి అయితే ఇక్కడ ఫిబ్రవరి 27వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 9వ తారీఖు వరకు ఇక ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఏపీ టెట్కి సంబంధించింది. ఇక్కడ 2 సెషన్స్ అయితే ఉంటాయి. సెషన్ 1 చూసినట్లయితే 9:30 AM నుంచి 12 PM వరకు. అదేవిధంగా సెషన్ 2 చూసినట్లయితే 2:30 PM నుంచి 5 PM వరకు 2 సెషన్స్లో ఇక్కడ ఏపీ టెట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అదేవిధంగా ఏపీ డిఎస్సి చూసినట్లయితే ఇవి కూడా 2 సెషన్స్లో ఎగ్జామ్ జరుగుతాయి. మార్చి 15వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ 2 సెషన్స్లో సెషన్ 1 9:30 AM నుంచి 12 PM. అదేవిధంగా సెషన్ 2 చూసినట్లయితే 2:30 PM నుంచి 5 PM వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఈ యొక్క షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్లో టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించి డేట్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఎగ్జామ్ జరిగిన తర్వాత ఈ యొక్క రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ చూసినట్లయితే టెట్కి అయితే మార్చి 10వ తారీఖున, డిఎస్సికి అయితే మార్చి 31వ తారీఖున విడుదల చేయడం జరుగుతుందని మనకి ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ కింద మనకు ఈ రిక్రూట్మెంట్ సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. విడుదల చేసినటువంటి ఇనిషియల్ కీకి అబ్జెక్షన్ పెట్టుకోవడానికి టెట్కి అయితే మార్చి 11వ తారీఖున అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఎస్సికి అయితే ఏప్రిల్ 1 అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా రిలీజ్ ఆఫ్ ఫైనల్కి ఎప్పుడు విడుదల చేస్తారంటే ఈ యొక్క ఎగ్జామ్స్ జరిగిన తర్వాత ఇనిషియల్కి రిలీజ్ చేసిన తర్వాత, అదేవిధంగా ఇనిషియల్కి అబ్జెక్షన్ జరిగిన తర్వాత ఫైనల్కిని టెట్కి అయితే మార్చి 13వ తారీఖున, డిఎస్సికి అయితే ఏప్రిల్ 2వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ చూస్తున్నట్లయితే ఏపీ టెట్కి అయితే మార్చి 14వ తారీఖున, ఏపీ డిఎస్సికి అయితే ఏప్రిల్ 7వ తారీఖున విడుదల చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి టెంటేటివ్ షెడ్యూల్ను ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ మంత్రి బొత్స గారు ఇప్పుడే ఇక డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. దాని గురించి పూర్తి వీడియో కూడా నేను మన యొక్క యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది షెడ్యూల్ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ విధంగా నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారనే దాని గురించి ఫుల్ యొక్క షెడ్యూల్ ఇక్కడ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ టెట్కి అయితే రేపు రావడం జరుగుతుంది. డిఎస్సికి అయితే 12వ తారీఖున రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఏపీ టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్. ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.